శ్రీ దుర్గానిస్తా. ఈరోజు మన టాపిక్ మన పర్యావరణం కాపాడుతాం నా బాధ్యత. మనం ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ వాడుతూ ఉంటాం. అవి వాడకూడదు. అవి ఆవులు తిని చనిపోయే అవకాశం ఉంది. అలాగే మీరు ఇలాంటి బ్యాగ్స్ అనేవి వాడండి, ఓకేనా? అలాగే మీరు ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తారు. వాటర్ వేస్ట్ చేయండి. వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి. నెక్స్ట్, మీరు ఆహారాన్ని ఎక్కువ వేస్ట్ చేయవద్దు. ఆ ఆహారం అస్సలు వేస్ట్ చేయకూడదు. అలాగే మీరు తడి చట్నీ, పొడి చట్నీ ఒకే దానిలో వేయకూడదు. తడి చట్నీ మొక్కలకి కంఫర్ట్ లాగా, అలాగే పొడి చట్నీ మామూలుగా మీకు ఇష్టం వచ్చినట్టు డస్ట్బిన్లో వేయండి. అలాగే మీరు మొక్కలు ఎక్కువ పెంచాలి. దానివల్ల మొక్కల వల్ల మీకు చాలా ఆక్సిజన్ అనేది అందిద్ది. నేను చెప్పినవన్నీ మీరు కూడా పాటించండి. మన భూమిని కాపాడండి. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీ దుర్గానిస్తా. ఈరోజు మన టాపిక్ మన పర్యావరణం కాపాడుతాం నా బాధ్యత. మనం ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ వాడుతూ ఉంటాం. అవి వాడకూడదు. అవి ఆవులు తిని చనిపోయే అవకాశం ఉంది. అలాగే మీరు ఇలాంటి బ్యాగ్స్ అనేవి వాడండి, ఓకేనా? అలాగే మీరు ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తారు. వాటర్ వేస్ట్ చేయండి. వాటర్ అస్సలు వేస్ట్ చేయకండి. నెక్స్ట్, మీరు ఆహారాన్ని ఎక్కువ వేస్ట్ చేయవద్దు. ఆ ఆహారం అస్సలు వేస్ట్ చేయకూడదు. అలాగే మీరు తడి చట్నీ, పొడి చట్నీ ఒకే దానిలో వేయకూడదు. తడి చట్నీ మొక్కలకి కంఫర్ట్ లాగా, అలాగే పొడి చట్నీ మామూలుగా మీకు ఇష్టం వచ్చినట్టు డస్ట్బిన్లో వేయండి. అలాగే మీరు మొక్కలు ఎక్కువ పెంచాలి. దానివల్ల మొక్కల వల్ల మీకు చాలా ఆక్సిజన్ అనేది అందిద్ది. నేను చెప్పినవన్నీ మీరు కూడా పాటించండి. మన భూమిని కాపాడండి. థ్యాంక్ యూ.